ఒక అందమైన చందమామ ఉంది. ఆ చందమామ ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆ ప్రశాంతమైన చందమామ ఒకసారి కిందకు చూసింది. కింద దానికి ఎన్నో అందాలు కనపడ్డాయి. దానికన్నా అందమైనవి ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దామని కిందకు చూసింది ఆ చందమామ. కిందకు చూడగానే ఒక కుందేలు పిల్ల అల్లరల్లరిగా తిరుగుతూ ఉంది. ఎంత అల్లరిగా తిరుగుతుందంటే అసలు ఆ ప్రదేశం అంతా నాదే, నేనే ఈ రాజ్యానికి రాజుని అన్నంతగా తిరుగుతూ ఉంది. అది అంత ఆనందంగా తిరగటం ఎంతో అందంగా అనిపించింది ఆ చందమామకు. ఆ అందమైన కుందేలు పిల్లను ఆ చందమామ కూడా ఉంచుకోవాలని నిర్ణయించుకుంది. ఇక వెంటనే దానిని చందమామ కింద కల్లా చేయి పట్టి పైకి లాగి కుందేలు పిల్లని తన పక్కనే కూర్చోబెట్టుకుంది. కుందేలు పిల్ల అస్సలు భయం లేకుండా చందమామ వైపే అదే పనిగా చూస్తూ, చందమామ చందమామ, నేను నిన్ను కింద నుంచి ప్రతిరోజు చూస్తూ ఉంటాను. మరి ముఖ్యంగా నువ్వు పౌర్ణమి రోజు ఎంతో అందంగా ఉంటావు. నువ్వు పైనుంచి నువ్వు మమ్మల్ని అందరినీ చూస్తావని నేను అనుకుంటూనే ఉంటాను. కానీ నువ్వు నన్ను ప్రత్యేకంగా చూసావే, నేను నీకు నచ్చానా అని అడిగింది కుందేలు. దానికి చందమామ అన్నది, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నీ అందమైన చెవులు, నీ కళ్ళు, ముక్కు అన్నీ నాకు బాగా నచ్చాయి అని అన్నది చందమామ. ఇక ఆ మాటలు వినేసరికి కుందేలుకు అబ్బో పట్టలేనంత ఆనందం వచ్చేసింది. ఇక నువ్వు నాతోనే ఉంటావా అని అడిగింది చందమామ. దానికి ఓకే, నేను నీతోనే ఉంటాను అన్నది కుందేలు. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఆటలు పాటలు హ్యాపీగా ఉండి ప్రతిరోజు పైనుంచి కిందకి చూస్తూ ఉంది ఆ కుందేలు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి వాళ్ళిద్దరికి. ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. కుందేలుని కొంచెం అలా పంపించేసిన తర్వాత చందమామ మరలా ఇంకా ఎవరైనా అందంగా కనపడతారేమో అని కిందకి చూడాలి అనుకుంది. కుందేలు కన్నా అందమైన వాళ్ళు, కుందేలు లాగా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూమి మీద? అవి కూడా నాకు జంతువులే కావాలి. చూడముచ్చటైన జంతువుల్ని నేను ఏరి కోరి నేను వాటితో ఆడి పాడాలి అని ఒక మంచి కోరికతోటి ఉంది ఆ చందమామ. ఇక కిందకు చూసింది. చూసిన వెంటనే ఒక జింక కనపడింది దానికి. ఆ జింక ఎంతో ముద్దుగా ఉంది. ఆ కళ్ళు, చెవులు, ముక్కు, దాని చిన్ని చిన్ని పెదాలు, సన్నని కాళ్ళు, బంగారంలాగా మెరిసిపోతూ ఉంది దాని ఒళ్ళు. ఇక చిన్ని చిన్ని పిట్టలతోటి అది ఆడుకోవటం చందమామ చూసి ఎంతో మురిసిపోయింది. అబ్బో ఎంత ముద్దుగా ఉంది ఈ జింక పిల్ల, నా దగ్గరికి తీసుకుంటాను, నేను దాన్ని పెంచుకుంటాను అని చేతులు పట్టి దానిని కూడా కిందకి కాకుండా పైకి లాగి ఎంతో హ్యాపీగా చూసుకోవాలి అనుకున్నది. ఇక పైకి పిలిచేసరికి ఒక్కసారిగా హడలెత్తిపోయి కళ్ళ వెంట ఆనంద బాష్పాలా లేక కన్నీళ్ళ అనేంతగా దాని కళ్ళల్లో నీళ్లు కమ్మాయి. దానిని చూసిన వెంటనే చందమామ వద్దు వద్దు నువ్వు భయపడకు అనేసరికి అక్కడే కొంతసేపు పండుకుంది. అది కాళ్ళు వాల్చి పడుకున్నాక చందమామకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపించింది కాబోలు. ఇక దానితో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇక నువ్వు చాలా అందంగా ఉన్నావు జింక పిల్ల, నువ్వు నాతో ఉంటావా? నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను. నీకేది అవసరమైనా ఇస్తాను. నేను నీతో ప్రతిరోజు ఆటలాడతాను. నీకు అన్నీ ఇస్తాను, అన్నీ పెడతాను అని అన్నది చందమామ. ఆ మాటలు విన్న జింకపిల్ల ఓకే, నేను నీతోనే ఉంటాను. నువ్వు నన్ను పిలవటం నా అదృష్టం అనుకుంటా. నేను నీతోనే ఉండటానికి నాకు చాలా కుతూహలంగా ఉంది. నువ్వు నన్ను బాగా చూసుకుంటానని చెప్పావు కదా, నేను ఖచ్చితంగా నీతోటే ఉంటాను అని అన్నది ఆ జింక పిల్ల. దానికి చందమామ కూడా ఓకే, మన ఇద్దరం ఎంతో సంతోషంగా ఇకపైన జీవిద్దాం, మనము మంచిగా ఉందాం అనుకుంటూ ఉండగానే పక్కన ఉన్న కుందేలు పిల్ల తనను పట్టించుకోలేదని కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ళ వైపు అదే పనిగా చూస్తూ ఉంది పాపం. తాను
ముందు చందమామతో ఉన్నట్టు లేదు. జింకపిల్ల రాగానే కుందేలును వదిలిపెట్టేసింది చందమామ. ఇక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంది. ఏడ్చుకుంటూనే చందమామ దగ్గరికి వెళ్ళి, చందమామ చందమామ, నేను భూమి మీద ఆడుకుంటూ ఉంటే నువ్వే నన్ను పైకి తీసుకొచ్చావు. నువ్వు నాతో ముందులాగా ఉండటం లేదు. నీకు జింకపిల్లే ఎక్కువైందా? నువ్వు నాతో సంతోషంగా ఉండటం లేదు అనేని ఏడుస్తూ బోరుమన్నది. వద్దొద్దు ఏడవకు, నేను నీకు ఒక విషయం చెప్తాను అనగానే ఏడుపు ఆపేసింది కుందేలు. ఇక రెండింటినీ దగ్గరకు పిలుచుకొని, మీరు నాకిద్దరూ మంచివారిలాగే కనపడుతున్నారు. పైగా నా కళ్ళతో చూస్తే మీరు ఎంతో ముద్దుగా ఉన్నారు. మీరిద్దరూ నాకు సమానులే. మీరిద్దరూ నాతోనే ఉండాలి. నేను ఇకపైన ఎప్పుడూ సంతోషంగానే జీవించాలి. మనము అందరం కిందున్న వాళ్ళని చూస్తూ, వాళ్ళ అల్లరిని చూస్తూ మనం సంతోషంగా ఉందాం అని చెప్పింది చందమామ. ఆ మాటలు విన్నవి అవి కూడా ఓకే, మనం ముగ్గురం ఇక నుంచి అని చందమామతో చెప్పాయి. ఇకపైన అవి మూడు కూడా సంతోషంగా జీవించాయి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? బాగా నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ.